ఈ గల్ఫ్ లో పాత రోడ్ తీసేసి కొత్త రోడ్ వేసేటప్పుడు ఆ తీసేసిన పాత రోడ్ ఏం చేస్తారో చూపిస్తాను చూసేయండి. అక్కడ వెళ్తున్న అతను కువైట్ అతను అనమాట. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకు సుక్కలు చూపిస్తాడు. అతని ఇంటి ముందర రోడ్డు బాగా వేయాలంట. సాయంత్రం 5 కార్ తీసుకుని బయటకు వెళ్ళా డ్యూటీ పని మీద. ఇంటికి వచ్చేసరికి నైట్ 12 అయిపోయింది. ఇంటికి రావాల్సిన రోడ్లన్నీ కూడా క్లోజ్ చేసేసారు. ఈ గల్ఫ్ లో ఉండే డెవలప్మెంట్ అంతా ఎంత కదా, ప్రతి చిన్న పని కూడా మిషన్లతోనే జరుగుతుంది. అక్కడ వెళ్తున్న మిషన్ చేసే పని ఏంటంటే రోడ్డు మీద చిన్న డస్ట్ గుళ్ళు లేకన్నా నీట్ గా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఉన్న డస్ట్ అంతా కూడా సైడ్ కి దొబ్బేసుకుంటూ సైడ్ కి మిగిలిన వేస్టేజ్ మొత్తాన్ని మినీ చేసి వెళ్లి నీట్ గా క్లీన్ చేసేస్తుంది. ఈ డస్ట్ కూడా ఎక్కడ పడితే అక్కడ అస్సలు పడేరు. వీళ్ళు సపరేట్ గా ఈ పని చేయడానికి మళ్ళీ ఒక 2 మనుషులతో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే రోడ్డు మీద ఉన్న బొక్కలు ఉంటాయి కదా, మురికాల ఒకటి అవి క్లోజ్ చేయడానికి కూడా మనుషులు ఉన్నారు అనమాట. ఇక్కడ రోడ్ లో వర్క్ జరిగేటప్పుడు కార్లు కనుక్కున్నాయంటే ఖచ్చితంగా ఫైన్ వేసేస్తారు. నేను తోలే 2 కార్లు లోపలికి వెళ్ళి పెట్టేసిన. అక్కడ పనిచేస్తున్న మిషన్ చేస్తాంటే పని ఏంటంటే ఉన్న పాత రోడ్డు మొత్తానికి నీట్ గా పిరికేస్తుంది. అది తీసేసిన పాత రోడ్డు మొత్తాన్ని మళ్ళీ రీసైక్లింగ్ పంపించి అక్కడ నుంచి వచ్చిండేదాన్ని మళ్ళీ రోడ్డు వేయడానికి అయితే వాడతారు వీళ్ళు. తెల్లారితో 3 అయిపోతుంది టైం. ఇప్పుడు ఇంకా నిద్ర అనేది లేదు. బయటకు పనిచేస్తున్న మిషన్ల శబ్దానికి మా రేకుల సెట్ రూమ్ కూడా గడగడ ఉనికిపోతుంది. తెల్లారితో 3 అయిపోతున్నా నిద్ర అనేది అస్సలు రావట్లేదు. బయట నుంచి వచ్చే శబ్దాలకి. వీడియో మొత్తం చూసారు కదా, ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ వెళ్దాం. ఉంటా, బై.